పార్వతీపురం మన్యం జిల్లాలో కొమరాడ నుంచి కూనేరు వరకు రహదారిపై ఉన్న గోతులను ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ సంబంగి వేణు ఆధ్వర్యంలో పూడ్చివేశారు. దీంతో జూలై 23న చేపట్టాలని ప్రకటించిన ధర్నాను విరమిస్తున్నట్లుగా సిపిఎం నాయకులు తెలిపారు. అయితే తాత్కాలికంగా గోతులు పూడ్చడం కాకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేసి శాశ్వత మరమ్మతులు చేపట్టి వాహనదారులకు సురక్షిత ప్రయాణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఈ కొమరాడ మండలానికి సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాత్రులకి వెళ్ళి రహదారి మార్గం ఉంది. దాని రహదారి మార్గంలో ప్రతి రోజు కూడా ఈ పెద్ద పెద్ద వాహనాలు లారీలు వెళ్ళడం వల్ల పెద్ద పెద్ద గోతులు అయిపోయినాయండి. ఈ గోతులు అనేక మంది కాలు చేతికిపోయిన పరిస్థితి ఉంది. మేము ఎప్పుడైతే ఆందోళన చేస్తున్నామో, ఎప్పుడైతే గొడవ పెడతామో ఆ రోజుల్లో ఆర్ఎంబి అధికారులు వచ్చి గొప్పలు తప్ప పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాత్రులకి వెళ్ళి రహదారి మార్గంలో మరమ్మతులు డబ్బులు మంజూరని చెప్పి ఆర్ఎంబి గారు చెప్పి 3 నెలలు అవుతుంది. ఎప్పుడు కూడా డబ్బులు విడుదల లేదు. అది కూటమి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిందా లేదా తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే కోట్ల చిక్కింటూ ట్రైనింగ్లు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో గత మొన్న ఆదివారం 23వ తేదీకి కానీ కోతులు కప్పకపోతే అటు వరితే ఇటు ఆంధ్ర ట్రైనింగ్లతో ఆందోళన చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు బొబ్బిలి ఎస్ఎస్సి కాంట్రాక్టర్ నెంబర్ 1 కాంట్రాక్టర్ సంబంగి వేణు గారు, ఆర్ఎంపీ అధికారులు ఈరోజు ఒక్కించబెట్టి మోహన్ గారు, అలాగే వెంకట మన వేణు గారి తాలూకా గుమ్మత్త గారు వీళ్ళందరూ వచ్చారు. ఆర్ఎంపీ గారు సహాయంతో ఈరోజు ఈ కోతులు కప్పారు. కాంట్రాక్టర్ గారికి జేహెచ్బీ వన్ రాజశేవతల గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.